మిగతా మతాలలో చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దాకా ముస్లింలో కానీ క్రైస్తవంలో కానీ వాళ్ళ మతం పట్ల అవగాహన ఉంటుంది, మతం పట్ల అభిమానం ఉంటుంది, ప్రాణం పెడతారు. అదే హిందువులలో ఎందుకు ఉండదు? ఇది సహజంగా వచ్చే చర్చ. వెరీ సింపుల్ లాజిక్. ప్రతి ముస్లిము ఖచ్చితంగా ఖురాన్ చదివి ఉంటాడు, ఖురాన్ అర్థం తెలుసుకుని ఉంటాడు, మసీదుకి వెళ్తూ ఉంటాడు, వీలు చిక్కినప్పుడల్లా మసీదుకి వెళ్తాడు, ప్రార్థనలో పాల్గొంటాడు. ప్రతి క్రైస్తవులు బైబిల్ చదువుతారు, వారం వారం ఖచ్చితంగా చదువుతారు, అందులో ఉన్నటువంటి దాన్ని అవగాహన చేసుకుంటారు. వాళ్ళు చర్చికి వెళ్తుంటారు, వారంలో కనీసం ఒక్కసారన్నా వెళ్తుంటారు. ప్రతి హిందువు భగవద్గీత ఏంటో తెలియదు. అసలు దేవుళ్ళ గురించి జబర్దస్తులో కామెడీలు, లేకపోతే కనుక సినిమాల్లో వచ్చినటువంటి కామెడీల్లో ఉన్నటువంటి హీరోలు జోకర్లే మన దేవుళ్ళని ఫీల్ అయ్యేటటువంటి పరిస్థితి ఇప్పటి యువతరం. రాముడి గురించి ఏం తెలుసు, రామాయణం గురించి ఏం తెలుసు, భారతం గురించి ఏం తెలుసు, కృష్ణుడి గురించి ఏం తెలుసు, భగవద్గీత గురించి ఏం తెలుసు, అర్జునుడి గురించి ఏం తెలుసు, దట్ ఈస్ దట్ అర్జున్ ఈజ్ ఎ క్యారెక్టర్ అని మాట్లాడుకునేటటువంటి సిచ్యువేషన్లో హిందువులు ఉన్నారు. అదే సందర్భంలో గుడికి వెళ్ళడం అనేటటువంటిది అదేదో గుడికి వీళ్ళు ఇచ్చిన గిఫ్ట్గా ఫీల్ అవుతుంటారు. అంతే తప్పించి గుడికి వెళ్ళడం అన్నటువంటిది ఆధ్యాత్మికతని తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించేటటువంటి పరిస్థితి లేదు. మరి హిందువులకి సంబంధించిన హిందుత్వ దెబ్బతినది అంటే తినకుండా ఎట్టుంటుంది?